భరోసా పెట్టినాను అతడే నాకు సహాయకుడు. సహాయ ఉంటూ ಮಾಡುತ್ತಾನೆ. సహాయాన్ని ఉంటూ చేస్తాడు. కారణ దాని కారణంగా ನಾನು ಕುಗ್ಗಿ ಹೋಗುವುದಿಲ್ಲ. నేను కుగ్గిపోయలేదు. ಕೆಳಗಡೆ ಆದ ಕಾರಣ ನನ್ನ ಹೃದಯವು ಹರ್ಷಿಸುವುದು ಕೀರ್ತನ ರೂಪವಾಗಿ ಆತನನ್ನು ಸ್ತುತಿಸುವೆನು. మన హృదయం అతనిని హర్షిస్తుంది. కీర్తనగారుడు దానిని స్తుతిస్తాడు. ಹೇಳಬಹುದು, జనాలు 1000 చెప్పస్ను, ಊರು ಅನೇಕ ಹೇಳಬಹುದು, ఊరులో అనేక చెప్పస్ను. ಅದು ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ನಾನು ನಂಬಿರುವ ಆತನಿಂದ ನನಗೆ ಸಹಾಯ ಬರುತ್ತೆ. నేను నమ్మిన ఆతుడు నాకు సహాయం చేస్తాడు. ಇದು ನೀವೆಲ್ಲ ಬರೆದಿಟ್ಟುಕೊಳ್ಳ್ರಿ. ఇప్పుడు మీరు రాసి పెట్టుకోండి. ಕೀರ್ತನೆ 60:11, ಕೀರ್ತನೆ 108:17. కీర్తన 60:11, 108:17. 108:12. ಈ ಎರಡು ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ఈ రెండు వాక్యం చెప్తుంది, ಮನುಷ್ಯರ ಸಹಾಯವು ವ್ಯರ್ಥವೇ ವ್ಯರ್ಥ. మనుషుల సహాయం అది వ్యర్థమే వ్యర్థము. ಮನುಷ್ಯರ ಸಹಾಯ, అది మనుషుల సహాయము. ನಮ್ಮ ಮನಸ್ಸು ನಮ್ಮ ಕಣ್ಣು ಮನುಷ್ಯನ